హలో గైస్, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. గైస్, ఈ రోజు అయితే మనం పుష్ప 2 హిట్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాము. పుష్ప 2 హిట్ ఎంత పెద్దగా అయిందో మీకు తెలుసు. పుష్ప 2 ఒక రేంజ్ పాన్ ఇండియా మూవీ, నాట్ ఓన్లీ ఇన్ తెలుగు స్టేట్స్, ఈవెన్ ఇన్ బీహార్, ఇట్లా మన నార్త్ సైడ్లో కూడా ఒక రేంజ్లో హిట్ అయిందనమాట. టోటల్లీ దగ్గర దగ్గర 2000 crores దగ్గరలో ఉన్నది ఇప్పుడైతే పుష్ప 2. అంతేకాదు గైస్, హిట్ గురించి మాట్లాడదాం. అలాగే సిద్ధార్థ్ ఏదైతే కామెంట్ చేశాడో దాని గురించి కూడా మాట్లాడదాము. అదే కాదు, ఇంకో మెయిన్ కంటెంట్ ఏదైతే ఉందో మన అల్లు అర్జున్ గారి ప్రాస్పెక్టివ్ అంటే సిద్ధార్థ్ కామెంట్స్ మీద ఏదైతే ఉందో, ఇంతకుముందు అల్లు అర్జున్ గారు సిద్ధార్థ్ గురించి ఏం మాట్లాడారో అది కూడా చూపెట్టుకోబోతున్నాను నేను. ఈ వీడియో చూసిన తర్వాత నేనైతే లిటరలీ షాక్ అయిపోయాను గైస్. ఎందుకు ఇంత సడన్గా అంటే చేంజెస్ అయితే వచ్చేసాయి అంటే, ఒకప్పుడు ఇంత మంచి ఫ్రెండ్స్ అంటే మంచి సర్కిల్ ఉండేది వీళ్ళిద్దరి మధ్యలో, సిద్ధార్థ్ మధ్యలో ఇంకా అల్లు అర్జున్ గారి మధ్యలో. కానీ ఇంత సడన్గా ఇంత నెగిటివిటీ ఎందుకు అన్నట్లు నాకు అనిపించింది. మీకు తెలుసు కదా, సిద్ధార్థ్ గారు ఏదైతే కామెంట్ చేశారో పుష్ప 2 రిలీజ్ కాకముందు ఒక ఈవెంట్లో అంటే మిస్ యూ మూవీ గురించి ఏదైతే ఇంటర్వ్యూ ఇస్తున్నాడో సిద్ధార్థ్, ఆ ఇంటర్వ్యూలో ఎవరైతే ఇంటర్వ్యూ చేస్తున్నారో అతను ఇట్లా అడిగాడు అనమాట. మీకు తెలుసు కదా, బీహార్లో పుష్ప 2 ఈవెంట్కి దగ్గర దగ్గర 3 lakhs members వచ్చారు అని చెప్పేసి ఇట్లా అడిగితే మన సిద్ధార్థ్ ఏమన్నానంటే, అది న్యాచురలే అండి, ఈ మధ్య జనాల్ని పోగేయడం అంత సులువు అయిపోయింది అన్నట్టు మాట్లాడారు అనమాట. ఓకే, అంతే సులువు ఉంటే మరి మీరు ఈవెంట్ పెట్టినప్పుడు ఎందుకు రావట్లేరు? అంత సులువేం కాదు బాస్. అంటే సిద్ధార్థ్ అంటే నాకు ఇష్టమే, అంటే నాకు నెగిటివిటీ ఏం లేదు, బట్ జస్ట్ నా పర్స్పెక్టివ్ నేను చెప్తున్నాను అనమాట. జనాలు నచ్చితే ఏడికన్నా వస్తారు, నచ్చకపోతే ఎక్కడికి రారు. నువ్వు ఎంత ఇచ్చినా ఏం మనీ ఇచ్చినా రారు అని నేను కూడా అంతే. నాకు నచ్చితే వెళ్తా, లేకపోతే అసలుకే పోను అనమాట. సో ఆ కమెంట్ జేసీబీ ఒక 4 జేసీబీలు తీసుకొచ్చి బిల్డింగ్ కూలగొట్టినా ఏమన్నా తవ్వుతున్నా దగ్గర దగ్గర 100 మంది జనాలు వచ్చేస్తారు అన్నట్లు కమెంట్ ఇచ్చారనమాట పుష్ప 2 మీద. కానీ ఈ మాటలు చూడండి, అల్లు అర్జున్ గారు ఏం మాట్లాడారు. తన సక్సెస్ నాకంటే ఎంజాయ్ చేసే రేంజ్లో ఉంటాం అనేది, ఎప్పుడు నాతో పాటు సరదాగా వచ్చి ఫంక్షన్లోకి వచ్చి నాతో పాటు జనాల్లో కూర్చొని సినిమా చూసి వెళ్ళిపోయాడు. ఇవాళ నాతో పాటు స్టేజ్లో పక్కన నుంచి మాట్లాడుతూ నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. తన సక్సెస్ సమర్పించనే ఒక రేంజ్కి వస్తే చిన్నప్పటి నుంచి మీద కలిసి పెరిగాం అనమాట. సో తను ఇవాళ ఈ రేంజ్లో ఉంటాం అనేది, ఎప్పుడు నాతో పాటు సరదాగా వచ్చి ఫంక్షన్లోకి వచ్చి నాతో పాటు జనాల్లో కూర్చొని సినిమా చూసి వెళ్ళిపోయాడు. ఇవాళ నాతో పాటు స్టేజ్లో పక్కన నుంచి మాట్లాడుతూ నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. తన సక్సెస్ నాకంటే ఎంజాయ్ చేసే వాళ్ళు నాకు తెలియదు, వాళ్ళ ఆవిడ కూడా అంత ఎంజాయ్ చేయదేమో. సిద్ధు అనేవాడు ఎలాంటి యాక్టర్ అంటే, ఎవరైనా వస్తారు సిద్ధు అంటే, ఏ హీరోయిన్ వస్తారు, ఎవరికి ఏ కాంట్రవర్సీస్ ఉండవు, ఏ ఉండవు. ఈరోజు సిద్ధు అంటే ఒక పాజిటివ్ ఎనర్జీ అనమాట. సో అంటే యాక్చువల్లీ మిగతా వాళ్ళు సో చూసారు కదా గైస్, ఎంత పాజిటివ్గా మాట్లాడారో సిద్ధార్థ్ గారి గురించి. అంటే ఆ నెగిటివ్ ఫీలింగ్ ఏదైతే ఉందో అల్లు అర్జున్ గారికి అయితే లేదు. నాకు తెలిసి అయితే మధ్యలో ఏం క్లాస్ వచ్చాయో ఏమో, మరి మనకు అంత ఐడియా అయితే లేదు కదా. సో ఇట్స్ ఓకే, ఏదో ఒకటి అయింది. కానీ అలా మాట్లాడడం తప్పు అనిపించింది. అందుకోసం నేను ఒక వీడియోలో అయితే ఇది పెడుతున్నాను. నేనైతే నాకు ఈ వీడియో చూసినప్పుడు మాత్రం లిటరలీ నేను షాక్ అయిపోయాను. ఎక్కడ ఎంత బాండింగ్ ఎందుకు మిస్ మ్యాచ్ అయింది, ఎందుకు అంత మంచి ఫ్రెండ్స్ లాగా ఉండే వాళ్ళు అనుకుంటా నాకు తెలిసి ఇంతకుముందు, ఇప్పుడు ఎందుకు ఇలా ఉన్నారు అని చెప్పి కొంచెం డౌట్ అయితే వస్తుంది, క్లారిటీ రాలేదు. మైబీ ఈగో ఇష్యూస్ ఉండొచ్చు, లేకపోతే అల్లు అర్జున్కి వచ్చిన హిట్స్ కానీ సిద్ధార్థ్కి అంత హిట్స్ రాలేవు అని చెప్పి కూడా చెప్పుకోవచ్చు. కానీ సిద్ధార్థ్ మూవీస్ కూడా చాలా మంచిగా ఉంటాయి. రీసెంట్గా నానా మూవీ వచ్చింది కదా, అది కూడా చాలా మంచిగా ఉంది, నాకైతే మస్తు నచ్చింది అనమాట. కానీ మిస్ యూ మూవీకి వచ్చేవరకు నాకైతే రొటీన్ స్టోరీ అనిపించింది బ్రో. నేనైతే దాని గురించి రివ్యూ కూడా పెట్టలేదు, ఎందుకంటే పెట్టబుద్ధి కాలేదు. జనరల్గా మూవీ చూసింది కూడా దగ్గర దగ్గర ఒక 2 weeks 1.5 week తర్వాత చూసాను. లాస్ట్ ఫ్రైడే చూసాను అనమాట నేను, ఆల్మోస్ట్ రిలీజ్ అయ్యి 1 week తర్వాత. నాకైతే బిలో యావరేజ్ అనిపించింది, యావరేజ్ కూడా కాదు. ఎందుకు అంటే వాళ్ళు రొటీన్ స్టోరీ పెట్టారు, నాకైతే ఆ స్టోరీ కనెక్ట్ కాలేదు. ఇంకా ఏదైతే స్టోరీ ఉందో నాకు చాలా లాగింగ్ అనిపించింది. ఎందుకంటే ఒకవేళ ఒక యాక్సిడెంట్లో అతను మెమరీ వెళ్ళిపోతుంది, మెమరీ వెళ్ళిపోయిన తర్వాత 2 years అతను ఎట్లా కష్టపడతాడు అని ఆ మూవీ గురించి, ఆ కష్టాల గురించి తీసారనమాట. సో ఇట్స్ ఓకే, ఇవంతా వదిలేస్తే నాకైతే నార్మల్ అనిపించింది ఆ మూవీ. నేనైతే చెప్తే, నాకైతే ఒకవేళ మీరు రేటింగ్ ఇవ్వమని చెప్తే నేనైతే 2.5 ఆ రేటింగ్ ఇస్తాను, అనుకుంటే ఎక్కువ. కానీ పుష్ప 2 మూవీ ఇప్పటికీ కూడా, ఈరోజు కూడా టికెట్స్ దొరకాలి అంటే కొన్ని థియేటర్స్లో దొరకట్లేదు గైస్, లిటరల్లీ. ఇంకా కొన్ని వీకెండ్స్లో అయితే లిటరల్లీ దొరకట్లేదు. నేను మళ్ళీ నెక్స్ట్ వీక్ అయినా ఆ వీక్ అయినా వెళ్ళేసి పెడతాను నేను అది. అదే కదా గైస్, ఇప్పుడు పుష్ప 2 మూవీకి వచ్చేవరకు అసలు ఈ మూవీ ఫస్ట్ పార్ట్లోనే
మొత్తం అయిపోవాలి గైస్. ఫస్ట్ పార్ట్లో అయిపోయేది అందుకోసమే చూడండి సెకండ్ పార్ట్లో సెకండ్ ఇంటర్వెల్ అని చెప్పి స్టార్ట్ చేస్తారనమాట ఈ మూవీ. సో ఫస్ట్ పార్ట్లో ఆల్రెడీ ఇంటర్వెల్ వరకే 3 hours అయిపోయింది కదా అని చెప్పేసి ఏదైతే డైరెక్టర్ గారు ఉన్నారో దాన్ని ఎక్స్టెండ్ చేశారనమాట. 2 తీసే ఆ ఉద్దేశం అయితే స్టార్టింగ్లో లేదని చెప్పి క్లియర్గా తెలిసిపోతుంది. ఆ మూవీ వల్ల స్టోరీ ఇంకా ఎక్కువ కావడం వల్లనే మళ్ళీ 2 అయితే తీశారంట. కానీ 2 ఇంత పెద్ద హిట్ అవుతుందని మాత్రం ఎవ్వరు అనుకోలేదు. సూపర్ సక్సెస్ అసలు. ఎస్, దానివల్ల కొన్ని కాంట్రవర్సీస్ వచ్చాయి. ఆల్రెడీ మన అర్జున్ గారు ఏదైతే ఉన్నారో జైల్ అని చెప్పేసి కేసెస్ అని చెప్పేసి చాలా తిరుగుతున్నారు అనమాట. మైట్ బి ఆ సక్సెస్ని ఎంజాయ్ చేయలేకపోతున్నారు. బట్ దాట్స్ అ పార్ట్. ఎందుకంటే అది కాంట్రవర్సీలో మనం అయితే వెళ్ళట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ కొన్ని కాంట్రవర్సీస్ గురించి కొన్ని వీడియోస్ అయితే తీశాను. మీకు దాని గురించి క్లారిటీ కావాలంటే మా ఛానల్లో విజిట్ చేయండి. ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, చాలా వీడియోస్ చూడండి. మీకు ఒక ఐడియా అయితే డెఫినెట్గా వస్తుంది గైస్. మన ఏదైతే జనాలు ఉన్నారో ఎవరైతే మన వీడియోలు చూస్తున్నారో వాళ్ళకి క్లియర్ కట్గా మొత్తం డీటెయిల్గా మనం ఒక వీడియో తీయాలని చెప్పేసి అయితే అన్ని వీడియోలలో చాలా కాన్సన్ట్రేషన్ పెడతాను, తీస్తాను. సో ఈ వీడియో కూడా మీకు నచ్చినట్టుంటే గైస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు తెలుసు వ్యూస్ తక్కువ వస్తున్నాయి, ఎందుకంటే మనం స్టార్ట్ చేసి ఇప్పుడే దగ్గర ఒక 3-4 months కూడా కాలేదన్నమాట మనం స్టార్ట్ చేసి. లెట్స్ ఎంజాయ్. మనం ఏం చేయలేము, మనం కష్టపడాల్సిందేదో మనం కష్టపడుతున్నాము. ఇంకా హోప్ చేద్దాము మీలాంటి వాళ్ళు ఇంకా సపోర్ట్ చేస్తే ఇంకా ముంగటికి వెళ్తాను. థ్యాంక్ యూ గైస్, సైనింగ్ ఆఫ్ ఫర్ ద డే.